శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. దశమహావిద్యలలో 7వ మహావిద్య ధూమావతి. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు, కేతుగ్రహానికి అంతరిక్ష అధిదేవత. ఈవిడ రూపం చాలా విచిత్రంగా ఉంటుంది. బొట్టు లేకుండా చిరిగిపోయిన గుడ్డలతోటి, అమంగళ స్వరూపంతో, చింపిరి జుట్టుతోటి, బూడిద రంగు శరీరంతో, ఒక చేత్తో చాట, మరో చేత్తో అభయముద్రని ప్రదర్శిస్తూ విలక్షణమైన రూపంతో కాకధ్వజం కలిగిన రథంపై ఉంటుంది. సృష్టికి పూర్వం ఉన్న తమస్సు అంటే మోడర్న్ సైన్స్ ప్రకారం మ్యాటర్, యాంటీ మ్యాటర్ అన్నమాట. అన్నిటికన్నా ముందు ఉంది కావున జ్యేష్ఠ అన్నారు. మనకి బాగా వాడుకలో ఉన్న పదాలే అలక్ష్మి, జ్యేష్ఠాదేవి, దరిద్రగొట్టు పెద్దమ్మ, అన్నీ ఈవిడే. విజ్ఞానాన్ని ఇచ్చేవి విద్యలు అయితే అజ్ఞానాన్ని కలిగించే అవిద్యా స్వరూపం ఈవిడ. అదేమిటి స్వామి, అజ్ఞానాన్ని కలిగించే అవిద్య మహావిద్య ఎలా అవుతుంది? దరిద్ర దేవతని ఎవరైనా ఉపాసిస్తారా అని మీకు సందేహం వస్తుంది. క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. బురదతో నిండిన పాత్రతో నది నుంచి మంచినీరు తేగలమా? బురద ఉన్న పాత్రలోకి మంచినీరు రాదు, వచ్చినా ఆ నీటిని మనం తాగలేము. పాత్రని మంచినీటితో నింపాలంటే ముందు ఆ బురదని పారబోసి పాత్రను శుభ్రపరిచి ముంచితే నీరు వెంటనే పాత్రలోకి వస్తుంది, తాగడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ మంచినీరు లక్ష్మి అయితే బురద అలక్ష్మి. మన మనస్సులో ఈర్ష్య, అసూయ, క్రోధం ఇలాంటి బురద అంటే అలక్ష్మిని పెట్టుకొని జ్ఞానం, ఐశ్వర్యం అనే మంచినీటిని తోడుదామని ప్రయత్నించటం ఎంత మూర్ఖత్వం. అలక్ష్మి అనే చెడు గుణాలని వదలకుండా లక్ష్మీ పూజలు, వ్రతాలు చేసినా లక్ష్మి రాదు. 1,00,000 సార్లు లక్ష్మిని రమ్మన్నా రాదంట. కానీ అలక్ష్మిని, దరిద్రదేవతని 10 సార్లు పొమ్మంటేనే పోతుందంట. అలక్ష్మి పోతే లక్ష్మిని పిలవకపోయినా వెంటనే వచ్చేస్తుంది. ఏది సులువో మీరే చెప్పండి. ఇదే జ్యేష్ఠాదేవి అయిన పెద్దమ్మ ధూమవతి రహస్యం. అందరూ దేవతల్ని నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతాం. కానీ ఈ దేవతను మాత్రం నా నుంచి ఇది పోగొట్టు, అది పోగొట్టు అని అడగాలి. అంటే నా దరిద్రాన్ని పోగొట్టు, నాలోని దుర్గుణాలను పోగొట్టు, నా అనారోగ్యాన్ని పోగొట్టు, నాకున్న చెడు వ్యసనాలను పోగొట్టు అని ప్రార్థిస్తే అతి శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. తాగుడు, జోదం లాంటి చెడు వ్యసనాలను వదిలించాలంటే ఈ తల్లిని ఆశ్రయించాలి. ధూమావతి రహస్యం అర్థమైందని అనుకుంటున్నాను. ఈవిడని వేదాలలో నిశా దేవత అని, వృద్ధకాళీ స్వరూపమని సిద్ధపురుషులు తెలియచేశారు. అంతేకాదు, ధూమ్రవర్ణంలో వరాహముఖంతో ఉన్న ధూమ్రవారాహి స్వరూపంలోనూ వామాచారంలో తాంత్రికులు ఏమని ఉపాసిస్తారు. ఇక ఈ తల్లి మహావిద్య ఎలా వచ్చిందో తెలుసుకుందాం. స్వతంత్ర తంత్రంలో ఈ మహావిద్య ఆవిర్భావం గురించిన కథ ఉంది. కైలాసంలో శివపార్వతులు విహరిస్తుండగా పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేసిందట. అయితే శివుడు పట్టించుకోకపోవడంతో శివుణ్ణి అమాంతం మింగివేసింది. అప్పుడు ఆవిడ శరీరం బూడిద రంగులోకి మారిపోయి ఒళ్ళంతా పొగలొచ్చాయి. అప్పుడు ఆమెలో ఉన్న రుద్రుడు, భర్తని మింగివేయడంతో నువ్వు విధవరాలిగా అయ్యావు. నీ ఈ ఉగ్రచండిక స్వరూపం నేటి నుంచి ధూమావతి మహావిద్యగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పాడు. మహాకాళికి మహాకాలుడు, తారకి అక్షోభ్యుడు, భైరవికి భైరవుడు, ఇలా శివ సంబంధంతో మిగిలిన 9 మహావిద్యలు ఉన్నాయి. కానీ శివ సంబంధం లేని ఏకైక మహావిద్య, నిఖార్సైన పూర్తి స్త్రీతత్వం, శక్తితత్వం ఈ ధూమవతి. ఏకాకిని, స్వయం నియంత్రిత, పతిరహిత, లయకారుడినే మింగివేసిన మహాప్రళయకారక స్వరూపిణి. మరో వృత్తాంతంలో దక్షయజ్ఞాన్ని భంగం చేసి అక్కడ యోగాగ్నిలో తన శరీరాన్ని సతి విడిచింది. అప్పుడు సతి శరీరం బూడిదగా మారినప్పుడు ఆ బూడిద పొగలోంచి ధూమ్ర రూపిణిగా ఆవిర్భవించి అక్కడ ఉన్న సమస్త దేవతా శక్తులను తరిమి కొట్టింది ఈ ధూమవతి స్వరూపమే. అందుకే
ఉచ్చాటనలకు మారణ క్రియలకు ఈ విద్య బాగా ప్రసిద్ధి. కావ్యకంఠ గణపతి ముని కూడా విశ్వోచ్చాటనకామో ధూమవతి ఉపాసిత అన్నారు. అంటే ఈ విశ్వం మొత్తాన్ని ఊడ్చి అవతల పడేయగల శక్తి ఈ మహావిద్యకు ఉంది. మిగిలిన అమ్మవారి విద్యలన్నీ ప్రకృతి స్వరూపం అయితే ఈవిడ వికృతి. వెలుగు ఉంటే నీడ కూడా ఉంటుంది. ఈవిడ రాత్రికి, నిద్రకి, మూర్ఛకు, మతి మరుపుకు కారణభూతురాలు. జీవులకు ఆత్మజ్ఞానం కలగకుండా ఉంచే అవిద్యా స్వరూపం. అందుకే లలితా సహస్రనామాల్లో విద్య అవిద్యాయై నమః అని విద్య పక్కనే ఈ తల్లిని కూడా స్మరించారు వసిన్యాది వాగ్దేవతలు. అయితే కొందరు ఈవిడే మాయా స్వరూపం అని పొరబడుతున్నారు. మాయ వేరు, అవిద్య వేరు. ఉన్న ఒకే ఆత్మను కోట్ల రకాల ఆత్మలుగా వివిధ రూపాల్లో భిన్నంగా చూపించేది మాయ. ఆత్మను, పరమాత్మను మరుగుపరిచి మరిచిపోయేలా చేసి దేహమే ఆత్మ అని భ్రాంతి కలిగించేది అవిద్య. ఇది తొలగితేనే ఆత్మ సాక్షాత్కారం. అందుకే శబరిమల అయ్యప్ప ముందు ఉన్న 18 మెట్లల్లో చివరిది ఈ అవిద్యా స్వరూపమైన ధూమవతే. ఆమెని దాటితేనే మన ఆత్మస్వరూపమైన పరమాత్మ అయ్యప్ప దర్శనం లభిస్తుంది. ఇదే తత్వమసి రహస్యం. అధర్వణ వేదాన్ని, ప్రశ్నోపనిషత్తును దర్శించి సృష్టించిన పిప్పలాద మహర్షి ఈ మహావిద్యకు ద్రష్ట. శివుడు లేని నికార్సైన శక్తితత్వాన్ని ఆయన ఉపాసించారు. నవనాథుల్లో చర్పటనాథుడు కూడా ఈ తల్లిని ఉపాసించి అనేక మంది దీనజనుల సమస్యలను, అనారోగ్యాలను, దరిద్రాలను తొలగించాడు. ఆయన సృష్టించిన ధూమావతి శావర మంత్రం సిద్ధలోకంలో బాగా ప్రసిద్ధం. అయితే అందరూ ఉపాసించదగిన ధూమవతి మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధూమ్ ధూమ్ ధూమావతి స్వాహ. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, ధనం కావాలి, ఆరోగ్యం కావాలి అని ఈ తల్లిని ప్రార్థించకండి. దరిద్రం పోవాలి, అనారోగ్యం పోవాలి, శత్రు పీడ వదిలిపోవాలి, ఇలా సంకల్పం చెప్పుకొని ముదురు ఎరుపు రంగు కుంకుమతో ఈ తల్లి ఫోటో లేదా దుర్గాదేవి ఫోటో ముందు ఈ మంత్రాన్ని 108 లేదా 1080 సార్లు జపించి కుంకుమతోటి పూజించాలి. జపం అయ్యాక పూజ మీకోసమే చేసి ఉంటే ఆ కుంకుమను మీరే బొట్టుగా పెట్టుకోండి. వేరే వారి కోసం అయితే వారికి ఆ బొట్టు పెట్టండి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, దుర్వ్యసనాల వల్ల ఇబ్బంది పడేవాళ్ళు చేతిలో ఆవాలు కలిపిన అన్నం ముద్ద పట్టుకుని 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి, ఎవరికి అనారోగ్యం ఉందో లేదా దుర్వ్యసనాలు ఉన్నాయో వారి తల చుట్టూ క్లాక్ వైజ్లో 7 సార్లు, యాంటీ క్లాక్ వైజ్లో 7 సార్లు తిప్పి ఆ అన్నం ముద్దను ఇంటి నైరుతి మూల గోడపైన పెట్టండి. కాకులు వచ్చి తింటే మీ సమస్య పక్కాగా తొలగిపోతుంది. కాకులు రాకపోతే అవి వచ్చే వరకు ప్రతిరోజు చేయండి. ఈ మంత్రజపం చేసి అర్ధరాత్రి పూట పెట్టినా కూడా కాకులు వచ్చి తినటం నేను ప్రత్యక్షంగా చూశాను. నమ్మకంతో చేయండి. తెలిసిన అందరికీ ఈ వీడియోలు షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జ్ఞానం మన ఒక్కలమే తెలుసుకుంటే మురిగిపోతుంది కాబట్టి 10 మందికైనా షేర్ చేయండి. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.